యాక్చువల్లీ అప్పుడు కానీ ఇండస్ట్రీ గురించి కానీ ఏమీ తెలియదు. ఏదో ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ ఏదో చేశారు కానీ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చింది నాకే. సో ఇట్స్ నైస్ టు సీ ఏంటంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాం. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే కనుక హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు అంటేనే ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సీ హిస్ జర్నీ టు వాట్ ఎవర్ ఈస్ అచీవ్ టిల్ నౌ. థ్యాంక్ యూ సార్, నైస్ టు సీ యూ హియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిషి కూడా నాకు కథ చెప్పాడు. యాక్చువల్లీ నేను చాలా కథలు వింటూ ఉంటాం, ఆల్మోస్ట్ ఒక నెలలో చూస్తే ఒక 10-15 ఉంటాయి వినేయి. ఇంకా పిచ్ డెక్ చదివే అంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ తను చెప్పిన కథ నాకు ఇంకా గుర్తుంది. సో అప్పుడే ఐ ఫెల్ట్ ఏదో ఉంది కుర్రోడ్లో అని చెప్పి అనుకున్నాం, కానీ మరి ఆ టైంలో ఆ స్టోరీ సెట్ అవ్వలేదు నాకు. ఆ క్యారెక్టర్ పేరు కూడా గుర్తుంది, రిషి కదా. సో ఐ కెన్ సీ దట్ స్పార్క్ ఇన్ హిమ్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసిన ఫీల్ వచ్చింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ రిషి. ఐఎమ్ ఈగల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ యువర్ కెరియర్ షేప్స్ అప్ అండ్ ఆల్. అండ్ ఈ సినిమా లీడ్ క్యాస్ట్ శివ. ట్రైలర్ మొన్న ఒకసారి ట్రైలర్ చూసినప్పుడు దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ వస్తుంది తంది. సో అంటే వాళ్ళ నాన్నగారు ఒక ఆర్ట్ డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా సినిమాలు చేస్తున్నారు అని చెప్తూ జరిగింది. ప్లస్ ఆయన సపోర్ట్ లేకుండానే ఆయన ఇంతవరకు వచ్చారని చెప్పి తెలిసింది. అండ్ తర్వాత నేను అదే ఇంటర్వ్యూలో కింద ఫోటో కూడా వేశారనమాట వాళ్ళ నాన్నగారిది. సో యాక్చువల్లీ నేను ప్రభాస్ సెట్లో ఉండేవాడిని. అంటే ప్రభాస్ షూట్ చేసేటప్పుడు స్టార్టింగ్ తన ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ కంటిన్యూస్గా తన సెట్లోనే ఉండి కబుర్లు చెప్పుకుంటుంటే ఐ స్టిల్ రిమెంబర్ మీటింగ్ హిస్ డాడ్ అప్పుడు అక్కడ. సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఐ కెన్ మేక్అవుట్ తను స్వతహాగా తనే కష్టపడి పేరు తెచ్చుకోవాలని చెప్పి తన ఇంటెన్షన్ అని చెప్పాడు. ఇట్స్ వెరీ నైస్ టు సీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శివ. అండ్ నితిన్ గారు, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ నా ఫీలింగ్. యాక్చువల్లీ ఇందాక నేను వచ్చినప్పుడు ఆ ట్రైలర్లో కొన్ని మలయాళం డైలాగులు చూసినప్పుడు నా ఫస్ట్ సినిమా గుర్తొచ్చింది. ఏమై చేసేవేలో నా ఫస్ట్ డైలాగ్ మలయాళంలో చెప్పాలన్నమాట. నాకు ఎప్పుడో పొద్దున ఇచ్చారు, సాయంత్రం షూట్ చేస్తా అని చెప్పారు. నాకు పెద్ద ఒక 1 పేజ్ డైలాగ్ మలయాళంలో. ఐ కుడెంట్ సే ఇట్. ఆఖరికి గౌతమ్ మేనన్ గారు కొద్ది ఇంగ్లీష్ యూజ్ చేయండి పర్వాలేదు ఈ క్యారెక్టర్కి అని చెప్తే ఇంగ్లీష్లో కొన్ని మేనేజ్ చేశాను అనమాట. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ తెలుగు అతను మలయాళం భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకున్నా. ఇందాక వేరే డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు దెన్ ఇట్స్ వెన్ ఐ మేక్అవుట్ మలయాళం అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం అతని తెలుగు ఎంత కష్టం అనేది మనకు అర్థమవుతుంది. అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యూలో కూడా చూశాను. సో అది కూడా చాలా టెరిఫిక్గా చేశారు, చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ దానిలో. అండ్ శివ అండ్ నితిన్, ఒకవేళ నా సినిమాలో ఎక్కడైనా సరే ఒక మంచి యాక్టర్ కావాలి అంటే నేను ఫస్ట్ మీ ఇద్దరు పేర్లే చెప్తాను, ఆ డైరెక్టర్కి సజెస్ట్ చేస్తాను. బికాస్ ఐ బిలీవ్ యువర్ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు అని నేను నమ్ముతున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ సన్నీ ఇందా చెప్తున్నాడు, అంటే అది పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోవాలి అర్థం కావట్లేదు. అది ఏంటంటే అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇంటర్వ్యూ ఆడిషన్స్కి పిలవరు అనేది నేను కోరుకుంటున్నాను. ఆడిషన్స్ పిలవండి రా బాబు అని. బికాజ్ నాట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోట్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్ వోంట్ బి సో ఈజీ. అట్ ద సేమ్ టైం నేను 2 ఫెయిల్డ్ ఆడిషన్స్ చెప్పాను. అదే కృష్ణవంశీ గారిది అండ్ ఇంకోటి ఆనందం ఫిల్మ్కి. ఇన్ అవే ఇట్స్ అ ఫెయిల్డ్ ఆడిషన్. బట్ నా సక్సెస్ఫుల్ ఆడిషన్ ఏంటంటే భాగీ సినిమాకి నన్ను పిలిచారనమాట. అండ్ వాళ్ళకి పలానా బ్యాక్గ్రౌండ్ అని కూడా తెలియదు, నేను చెప్తేనే తెలిసింది వాళ్ళకి. సో ఆడిషన్ అది పాస్ అయ్యాను. నువ్వు అంటే నాకు హార్ట్లో ఒకటి టూ మచ్ పాజిటివ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. పర్సనల్గా ఉంటే అయ్యో వాళ్ళు ఉంటారు, ఇందాక రాగానే చెప్పింది ఆమె ట్రోల్ చేస్తారు రెడీగా ఉండని. సో యువర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు మనీ బ్రో. అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. సరే, కలర్ బాగుంది.